హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో నేను ఇంతకుముందు చాలా వీడియోస్‌లలో మీరు యూఎస్‌కి వచ్చిన తర్వాత మనం చేయాల్సిన పనులు, చేయకూడని పనులు ఇలాంటివి నేను మీతో చాలా సార్లు షేర్ చేశాను. యూఎస్‌లో వర్క్ కల్చర్ ఎలా ఉంటది? అంటే కంపారిటివ్‌లీ మన ఇండియాతో కంపేర్ చేస్తే ఎలాంటి డిఫరెన్సెస్ ఉంటాయని కూడా నేను ఒక వీడియోలో అయితే మీతో షేర్ చేశాను. మేబీ నా వీడియోస్ రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వాళ్ళైతే చూసే ఉండొచ్చు. బట్ ఈరోజు ఈ వీడియోలో మనం యూఎస్‌కి ఒక ఆన్ సైట్ ఆపర్చునిటీ ఆర్ ఆన్ షోర్ ఆపర్చునిటీ వచ్చింది. మనం ఇక్కడికొచ్చాము. సో, వచ్చిన తర్వాత మనకి ఎదురయ్యేటటువంటి ఛాలెంజెస్ ఏంటి? అండ్ మనం తీసుకోవాల్సిన ఈ కొన్ని జాగ్రత్తలేంటి? జాగ్రత్తలని కాదు, అసలు మనం ఎలా ఉంటే బావుంటది ఇక్కడ? అంటే విత్ కంపెనీ తోటి అంటే వర్క్ కల్చర్ లోపల డిఫరెన్స్ ఎలా అనేది ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినటువంటి వీడియోలో ఇండియాకి, యూఎస్‌కి మధ్య డిఫరెన్సెస్ చెప్పాను. అప్పుడు ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ అయ్యి ఉంటది ఆ వీడియో చేసి. బట్ ఈరోజు మనము ఒక ఆపర్చునిటీ వచ్చి యూఎస్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఎదురయ్యేటటువంటి స్టేజెస్, అక్కడ మనం ఉండాల్సినటువంటి కొన్ని జాగ్రత్తలైతే మీతో అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఇంకెవరైనా మొదటిసారి మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకైతే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతదనుకుంటే షేర్ చేయండి. అండ్ ఈ వీడియోలో నా ఒపీనియన్‌తో పాటు నాకు తెలిసిన వాళ్ళు చాలామంది వాళ్ళ ఒపీనియన్స్‌ని కూడా షేర్ చేశారు. జస్ట్ నేను ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నాను అన్నప్పుడు సో, అన్నీ కలిపేసి ఇందులోపల కొన్ని మంచి మంచి పాయింట్స్ అయితే మీతో అయితే షేర్ చేస్తాను. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి మైండ్ సెట్. మనం ఇండియాలో ఉన్నప్పుడు చాలామంది మైండ్ సెట్ ఎలా ఉంటదంటే, ఓకే. మనం 24/7 వర్క్ చేయాలి. మనం బాగా వర్క్ చేస్తేనే మనకి ఇట్లా యూఎస్‌కెళ్ళేటటువంటి ఆపర్చునిటీ ఇస్తారు కంపెనీ వాళ్ళు. మనం మేనేజర్స్ దగ్గర మంచి ఇంప్రెషన్ పొందాలి. ఎప్పుడు వర్క్ చేస్తూనే ఉండాలి. అంటే ప్రతి దాంట్లో వేలు పెట్టి ఎప్పుడు పని చేస్తున్నట్లు కనిపించాలి అని చెప్పేసి ఒక టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఉంటది. అండ్ ఇందులోనే ఇంకొక టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఎలా ఉంటదంటే, ఓకే. అంటే వీళ్ళు యూఎస్‌లో వర్క్ చేస్తున్నారు. అది యూకే వేరే అబ్రాడ్ కంట్రీస్‌లలో వర్క్ చేస్తున్నారు అంటే, వీళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంటది. వీళ్ళకి చాలా స్కిల్స్ ఉంటాయి. అండ్ వీళ్ళు టెక్నాలజీ లోపల చాలా ఇంప్రూవ్‌మెంట్ ఉన్న వాళ్ళై ఉంటారు అని జెప్పేసి అని అనుకుంటారు ఆల్‌మోస్ట్. నేను అది చాలా వరకు తప్పు. అలా ఏముండదు. ఇండియాలో వర్క్ చేసే వాళ్ళకి, యూఎస్‌లో వర్క్ చేసే వాళ్ళకి ఇద్దరికీ కూడా సేమ్ నాలెడ్జ్ ఉంటది. అండ్ టెక్నాలజీ మీద ఇద్దరికీ కూడా సేమ్ గ్రిప్ ఉంటది. అంతా కూడా సేమే ఉంటది. అంటే ఇండియాలో ఉన్న వాళ్ళకి తక్కువ అండ్ యూఎస్‌లో ఉన్న వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఉంటది. అలా ఏమీ ఉండదు. బట్ ఎవరికైతే ప్రాజెక్ట్ లోపల ఆపర్చునిటీస్ ఉంటాయో, అంటే ఇక్కడ యూఎస్‌లో ప్రాజెక్ట్ లోపల ఆపర్చునిటీస్ ఉంటాయో, దానిని బేస్ చేసుకొని ఎక్కువగా ఉంటది. సో, అందువల్ల మనం ముందే ప్రాజెక్ట్‌లో వర్క్ చేసేటప్పుడే కొంతమంది చూస్తుంటారు. అంటే ఎక్కువగా వేరే కంట్రీకెళ్ళి వర్క్ చేసేటటువంటి ఆపర్చునిటీస్ ఉంటాయా? లేదా? అని జెప్పేసి కూడా కొంతమంది చూస్తుంటారు. అండ్ కొంచెం మేనేజర్స్ మీద గూడా ఉంటదన్నట్లు. సో, వాళ్ళు కొంచెం పుష్ చేయడము, వాళ్ళతోటి మంచిగా ఉన్న వాళ్ళని కొంచెం పుష్ చేసి కూడా పంపిస్తూ ఉంటారు. సో, నాలెడ్జ్‌కి, టెక్నాలజీకి అండ్ వేరే కంట్రీలలో పనిజేయడానికి పెద్ద ఆహ్, అంటే మనం అనుకునేంత ఏముండదు. అంటే చాలా మంది లోపల ఇది ఎక్కువగా ఉంటదన్నట్టు. అంటే వేరే కంట్రీలో వర్క్ చేస్తున్నారంటే మహా తోపులై ఉంటారు అని జెప్పేసి అలా ఏముండదు. ఇండియాలో ఉన్నట్లుగానే ఉంటది ఇక్కడ గూడా. అంటే టాలెంట్ ఆల్‌మోస్ట్ అందరిలాగానే ఉన్నా కూడా ఒక ఆపర్చునిటీ అనేది దొరకాలి. మనకి లక్ బేస్ మీద ఉంటది. సో, ఆ ఆపర్చునిటీ వచ్చిన తర్వాత ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటారు. అండ్ అది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఆన్ సైట్ ఆపర్చునిటీ మనకొచ్చింది. సో, వచ్చిన తర్వాత ఇక్కడికొచ్చేసి వర్క్ చేస్తూ ఉంటాం. ఆల్‌మోస్ట్ కంపెనీ లోపల ఆహ్, అందరూ గూడా ఇంపార్టెన్స్ ఇచ్చేటటువంటి వ్యక్తులు గానియండి, లేపోతే అందరూ గూడా చాలా వరకు గూడా వాళ్ళు చెప్పిన మాట తప్పకుండా వినాలి అనేటటువంటి ఆలోచన ఉండేటటువంటి ఒక పర్సన్స్ అయితే కొంతమందుంటారు. వాళ్ళే వచ్చేసి క్లయింట్ మేనేజర్స్. సో, వాళ్ళకి ఎక్కువ ప్రియారిటీ ఉంటది. వాళ్ళు చెప్పింది ఆల్‌మోస్ట్ అందరూ గూడా వింటూనే ఉంటారు. సో, వాళ్ళే వచ్చేసి క్లయింట్ మేనేజర్స్. నార్మల్‌గా మనకిక్కడ ఎలా ఉంటది ఆన్ షూర్‌లో వర్క్ చేస్తుంటారు. క్లయింట్ లొకేషన్‌లో వర్క్ చేస్తూ ఉంటారు. అంటే మన కంపెనీ లొకేషన్‌లో వర్క్ చేస్తూ ఉంటారు. కొంతమంది క్లయింట్ లొకేషన్‌లో వర్క్ చేస్తూ ఉంటారు. సో, ఎవరైతే క్లయింట్ లొకేషన్‌లో వర్క్ చేస్తూ ఉంటారో కొంచెం వాళ్ళతోటి మాత్రం చాలా వరకు గూడా మంచిగా కమ్యూనికేట్ అయ్యుంటే చాలా వరకు బావుంటది. ఆహ్, అండ్ అంటే మనం క్లయింట్ లొకేషన్‌లోకెళ్ళేసి వర్క్ చేస్తున్నాం. అప్పుడే కొత్తగా ఇండియా నుంచి యూఎస్‌కి గనుక వచ్చాము అని అనుకోండి. ఒకవేళ మీ క్లయింట్ మేనేజర్ ఆహ్, యూఎస్ సిటిజన్ అయ్యుండి యూఎస్ అతననుకోండి. సో, కొంచెం వాళ్ళతోటి మంచిగా ఉండడానికి ట్రై చేయాలి. చాలా మంచిగా ఉండడానికి.
అండ్ కుదిరితే మీరు ఒక చిన్న గిఫ్ట్ అలాంటివి కూడా తెచ్చి ఇచ్చినా కూడా ఇవ్వచ్చు. అంటే అలాంటి పెద్ద కంపెనీస్ లోపల ఉంటదిలేండి. అలాంటివి ఇచ్చి ఇంప్రెస్ కూడదు అని చెప్పేసి. అంటే జస్ట్ మన కంట్రీని రిప్రజెంటివ్ చేసేలాంటివి చిన్న తాజ్ మహల్ లాంటివి అలాంటివి ఏవైనా కూడా కొంచెం తెచ్చి వాళ్ళని కొంచెం ఇంప్రెస్ చేయడానికి కూడా ట్రై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనం ఇండియాలో ఉన్నప్పుడు ఏమనుకుంటామంటే మనం బాగా వర్క్ చేయాలి 24/7 ఇంకా వర్క్ చేస్తూ ఉంటేనే వాళ్ళ దగ్గర నుంచి మంచి మంచి ఇంప్రెషన్ వస్తది అని చెప్పేసి అలా అనుకుంటే అమెరికాలో పప్పులో కాలేసినట్లే అవుతది. సో, అలా ఉండకూడదు. మీరు ఆఫీస్ టైమ్ లాగా అంటే వర్క్‌కి వర్క్ టైమింగ్సే ఇవ్వాలి. అండ్ ఫ్యామిలీకి ఫ్యామిలీ టైమే ఇవ్వాలి. అలా ఇస్తేనే చాలా వరకు అమెరికన్స్‌కి ఇంట్రెస్ట్ ఉంటది. చాలామంది అమెరికన్స్ దానిని ఇష్టపడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వర్క్‌లో అబ్జర్వ్ చేయొచ్చు. మనకి ఇష్టం లేకపోయినా కూడా వెకేషనల్ లీవ్స్ తీసుకుంటూ ఉండాలి. ఎందుకనంటే వాళ్ళకి అది ఇష్టం అన్నట్టు. మేము ఈరోజు ఫ్యామిలీతోటి బయటికెళ్తున్నాను. రేపు వర్క్ చేయలేను అనగానే నువ్వు ఒక మెయిల్ పెట్టావనుకో మేనేజర్‌కి. వాళ్ళు చాలా అంటే ఓకే. ఓకే. వెల్ డన్. చాలా మంచిది. మాకు కావాల్సింది కూడా అదే. అంటే ఫ్యామిలీతోటి మంచిగా టైమ్ స్పెండ్ చేయండి అంటారు. ఇందులోపల కూడా కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. ఇక్కడ యూఎస్ సిటిజన్ మేనేజర్స్ అయితే ఇలా ఉంటది. అదే మన అమెరికన్‌లో ఉన్నా కూడా మన ఇండియన్ మేనేజర్స్ అని అనుకోండి. ఇంకా అది వేరే ఉంటది. ఆబ్వియస్‌లీ మన ఇండియాలో ఎలా ఉంటదో అలానే ఉంటది. వాళ్ళ కింద మనం వర్క్ చేస్తుంటే. బట్ యూఎస్ సిటిజన్స్ అనుకోండి. యూఎస్ మేనేజర్స్ అంటే యూఎస్ సిటిజన్ మేనేజర్స్ ఉంటారు కదా! వాళ్ళు మాత్రం తప్పకుండా ఫ్యామిలీకి మీరు మంచి ఇంపార్టెన్స్ ఇస్తుంటే మీ మీద కొంచెం మంచి ఇంపార్టెన్స్ ఉంటదన్నట్లు. అంటే ఓకే. వీళ్ళు వర్క్ బ్యాలెన్స్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్యామిలీ బ్యాలెన్స్ 2 బావున్నాయి అని అనుకుంటారు. సో, ఎవరైనా యూఎస్ సిటిజన్ మేనేజర్స్ అయితే తప్పకుండా మీరెప్పుడు వర్క్‌కే కాకుండా ఫ్యామిలీకి కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నట్లు కనిపిస్తే బావుంటది వాళ్ళకి. నెక్స్ట్ క్లయింట్ మేనేజర్ దగ్గర మనకి ఒక మంచి ఇంప్రెషన్ ఉందనుకోండి. ఈవెన్ కంపెనీ లోపల కొంచెం వాళ్ళు అటు ఇటు చేసినా కూడా వాళ్ళు లేదు మాకు ఈ పర్సన్ కావాలి అంటే తప్పకుండా కంపెనీ కూడా మనల్ని ఇంకొంచెం మూవ్ ఆన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రొజెక్ట్ యువర్ వర్క్. అంటే మనము ఈవెన్ ఇండియాలో లాగానే ఎక్కువగా వర్క్ చేస్తేనే ఎక్కువ ఇంప్రెషన్ ఉంటది. అలా అనుకోవద్దు. ఆల్రెడీ నేను చెప్పినట్లుగా మనం ఆఫ్ షూర్ లాగా అట్లా థింక్ చేయకూడదు. బట్ ఇక్కడ డిఫరెంట్‌గా. మోస్ట్‌లీ ఇక్కడ ఎలా అంటే హార్డ్ వర్క్ కంటే కూడా స్మార్ట్ వర్క్ చేస్తే చాలా బావుంటది. అంటే ఐ మీన్ కంపెనీ లోపల ఎప్పుడు అక్కడే కూర్చొని వర్క్ చేస్తున్నట్లుగా కాకుండా మీరు కొంచెం స్మార్ట్‌గా వర్క్ చేస్తూ ఉండాలి. అంటే మీరు చేసిన వర్క్‌ని ఎప్పుడు డాక్యుమెంటేషన్ చేసుకొని పెట్టుకోవడం అండ్ మీరేదైనా మెయిల్స్ కానియండి, మీరేదైనా వర్క్ చేసిన వెంటనే కూడా దానిని మేనేజర్స్‌కి కూడా మెయిల్స్ లోపల వాళ్ళని ఇంక్లూడ్ చేయడం, సీసీలో వాళ్ళని కూడా పెట్టడం. అంటే ఇలాంటివి గనుక చేస్తున్నట్లయితే మీ మీద కొంచెం మంచి ఇంప్రెషన్ వస్తది. సో, అలాంటప్పుడు మనకి ఎండ్ ఆఫ్ ద ఇయర్‌లో పర్ఫార్మెన్స్ రివ్యూస్ అలాంటివి ఉంటాయి కదా! అప్పుడు కూడా మనకి 1 రేటింగ్ రావడం, 2 రేటింగ్స్ మంచి మంచి రేటింగ్స్ వస్తూ ఉంటాయి. అప్పుడు ఇంకా ఫ్యూచర్ లోపల మనకి ఎక్స్‌టెండ్ చేయాలి అనే ఆలోచన రావడం. ఓకే. ఈ పర్సన్ ఉంటే మనకి మంచిగా వర్క్ ఉంటది. చాలా స్మార్ట్‌గా మూవ్ అవుతారు అన్నీ ఉండాలి. హార్డ్ వర్క్ కంటే కూడా స్మార్ట్ వర్క్ అనేది మనకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్ట్రగుల్స్. స్ట్రగుల్స్ అంటే పెద్దగా అంత ఏమి ఉండవులేండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వెంటనే ఇండియాలో చేసిన వర్కే ఇక్కడ కూడా వర్క్ చేస్తూ ఉంటాము. అక్కడి కంటే మంచిగానే సాలరీస్ వస్తుంటాయి. అంతా బానే ఉంటది. స్ట్రగుల్స్ అనేవి అంత ఏమి ఎక్స్‌పెక్ట్ చేయలేము. బట్ హోమ్ సిక్ అనేది ఉంటది. అంటే మనం ఇండియాలో ఉన్నప్పుడు ఎక్కువ అటు ఇటు వెళ్తూ ఉంటాము. అండ్ పేరెంట్స్ తోటి ఉంటూ ఉంటాము. అండ్ అక్కడ మనకి బాగా అలవాటయిపోతుంటాయి. ఫెస్టివల్స్ అవన్నీ కూడా వచ్చిన వెంటనే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటది. అండ్ ఇక్కడ వెదర్ కానియండి, ఇలాంటివి ఉంటాయి కానీ మనకి వర్క్‌కి కానియండి, లేకపోతే ఫినాన్షియల్‌గా ప్రాబ్లమ్స్ కానియండి, అలాంటివి ఏవి ఉండవు. ఎందుకంటే మీరు ఉండేటటువంటి ఏరియాని బట్టి మీకు సాలరీస్ వస్తాయి. ఇంకా దానిని బట్టి మీరు ఎట్లా దానిని యూజ్ చేసుకుంటారనేది ఉంటది. ఇంక ఇష్టం వచ్చినట్లు మేము ఖర్చు పెడతాము అంటే అది ఎక్కడైనా ఈవెన్ ఇండియాలో ఉన్నా కూడా అవి ఎవరికీ కూడా సరిపోవు. అది వేరే విషయం. పెద్దగా స్ట్రగుల్స్ అనేవేమి ఉండవు గానీ మెయిన్‌లీ ఒక హోమ్ సిక్ అనేది ఉంటది. అంటే మొదటి నుంచి మనం అక్కడ అందరి మధ్యలో ఉండేసొస్తాము. అండ్ ఇక్కడ వీడియో మధ్యలో స్టోరేజ్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టింది స్టోరేజ్ అంతా క్లీన్ చేసేలోపు. సో, అదే మన ఇండియన్స్ కూడా ఎక్కువ మంది ఉండేటటువంటి ప్లేసెస్ కూడా ఉంటాయి. సో, కావాలంటే అక్కడ కూడా ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే మనకి ఏదైనా వర్క్ బాగా తెలిస్తే అందులో మనకి ఎక్స్‌పీరియన్స్ ఉంటేనే మనం ఆ వర్క్‌నైతే ఒప్పుకోవాలి. సరే పక్కన వాళ్ళు అడిగారు కదా! ఏదో మనం మంచి పేరు తెచ్చుకుందాం అని జెప్పేసి అందులో మనకంత ఎక్స్‌పీరియన్స్ లేకున్నా కూడా మనకి జస్ట్ కొంచెం నాలెడ్జ్ ఉండగానే ఓకే. మనమే చేసేద్దాం అని అనుకుంటే ఫైనల్‌గా అక్కడ ఏదైనా మిస్టేక్ జరిగితే మొత్తం మీ మీదనే పడతది. మీకు అప్రిషియేషన్స్ రావడం విషయం పక్కన పెడితే నెగెటివ్ ఇంపాక్ట్ పడతది కాబట్టి మనకేదైనా వర్క్ తెలిస్తేనే అది మనం ఒప్పుకోవడం మంచిది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అవాయిడ్ సెన్సిటివ్ టాపిక్స్. సో, ఏదైనా ఒక సెన్సిటివ్ టాపిక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండియాలో ఉన్నప్పుడు ఎలా ఉంటదంటే
చాలా వరకు పాలిటిక్స్ గురించి రానియండి, లేకపోతే పక్కన వేరే విషయాల గురించి రానియండి ఎక్కువగా డిస్కస్ చేస్తూ ఉంటాం. అంటే ఒకరితోటి ఒకరం ఆర్గ్యూ గూడా చేసుకుంటూ ఉంటాం. లేదు అంటే నువ్వు చెప్పేది రైట్ కాదు అంటే నేను చెప్పేది రైట్ కాదని వాళ్ళంటే దాని నుంచి బాగా ఆర్గ్యూ గూడా ఉంటదన్నట్లు. ఏదైనా అది అసలు అవసరం లేని విషయం గురించి ఎక్కువగా ఆర్గ్యూ చేసుకుంటూ ఉంటాం. అంటే బయట సొసైటీలో జరిగే వాటి మీద గురించి. సో, అలాంటివి ఇక్కడ మీరు చాలా వరకు కుదిరితే అవాయిడ్ చేయడం మంచిది. ఎస్పెషల్లీ ఎవరైనా అమెరికన్స్ తోటి మీకు కొలీగ్సే కావచ్చు, లేకపోతే మేనేజర్సే కావచ్చు, ఈవెన్ ఎవరైనా కూడా వాళ్ళతోటి మనం ఎప్పుడైనా కలిసినప్పుడు కానీ, ఏదైనా మనం మాట్లాడుతున్నప్పుడు కానీ, అలాంటి టాపిక్స్ ఏమన్నా ఉంటే డిస్కస్ చేయకుండా ఉండడమే మంచిది. ఇన్‌కేస్ డిస్కస్ చేసినా కూడా ఆహా! ఓకే. అంతే కానీ దాని మీద మళ్ళీ ఆర్గ్యూ చేయడము అనవసరమే. ఎందుకంటే వాళ్ళకి ఆ విషయం మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటదో, వాళ్ళ యొక్క పర్సనల్ ఒపీనియన్ ఏంటో దాని మీద మనకు తెలీదు కాబట్టి, సో, అలాంటి వాటిని అవాయిడ్ చేయడం మంచిది. అసలు సెన్సిటివ్ టాపిక్స్‌ని టచ్ చేయకుండా ఉంటేనే చాలా మంచిది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూఎస్‌లో మన ఇండియన్స్‌ది ఏదైనా జరిగిందనుకోండి, రీసెంట్‌గా ఒక ఆవిడ అవన్నీ హ్మ్, అదే తీసుకుంటూ దొరికింది అలాంటివి ఉన్నాయి కదా! అలాంటి వీడియోస్ వాళ్ళు గూడా చూస్తారు. ఎందుకంటే ఇక్కడ జరిగినాయి కాబట్టి ఆల్‌మోస్ట్ అందరికి రీచ్ అవుతది కాబట్టి. అలాంటప్పుడు వాళ్ళకి దాని మీద ఏదైనా ఒపీనియన్ ఉండేసి అది మనతో షేర్ చేసినా గూడా ఆహా! ఓకే అంటే అయిపోతది. లేదు అలానే ఉండరు, ఇలా ఉండరు, ఆమె అలా ఉంది, ఇలా ఉంది అలాంటివి ఎక్కువగా డిస్కషన్ చేయకుండా ఉంటే మంచిదన్నట్లు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫైనల్ వన్ మనం ఆఫ్ షూర్ వాళ్ళతోటి గూడా మంచిగా కమ్యూనికేట్ అవ్వి ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నట్లు. ఎందుకంటే ఆల్‌మోస్ట్ టుగెదర్‌గానే వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి చాలా వరకు ఏంటి అంటే ఇక్కడున్న వాళ్ళకి అక్కడి వాళ్ళ మీద, అక్కడి వాళ్ళకి ఇక్కడి వాళ్ళ మీద కొంచెము నెగెటివ్ ఇంపాక్ట్ కానియండి, కొంచెం జెలస్ ఫీలింగ్ అలాంటివి ఉంటూ ఉంటాయి. సో, అవి అవాయిడ్ చేయాలి అనంటే వాళ్ళతోటి మంచిగా కమ్యూనికేట్ అయ్యి ఉంటే చాలా బావుంటది. అండ్ ఏదైనా వర్క్‌లో వాళ్ళని కూడా అప్రిషియేట్ చేస్తూ ఉండడం అండ్ వాళ్ళు మిమ్మల్ని చేస్తూ ఉండడం ఇలాంటివి ఉంటే గుడ్ రిలేషన్‌తో పాటు వర్క్ బ్యాలెన్స్ కూడా చాలా వరకు బావుంటది. అండ్ నాకు తెలిసినటువంటి కొన్ని విషయాలు అండ్ ఇక్కడి వాళ్ళు కొన్ని షేర్ చేసినవైతే నేను మీతో అయితే షేర్ చేశాను. మీకేమైనా డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటే మీకు కూడా తెలిస్తే కిందైతే షేర్ చేయండి. ఇంతే అండి ఈ వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.